సో ఇవాళ నేను ఎనహేమ్లో సౌత్ కోస్ట్ ప్లాజాకి వచ్చాను. గవానా, డాల్సన్ గవానా, డిఎన్జీ నాకు బాగా నచ్చినాయి. ఈ షూస్ ఎంత బాగున్నాయి చూడండి. బాగుంది విసిపోతున్నాయి కదా. The next day. సో ఇవాళ ఏమనుకున్నానంటే ఇవాళ వరకు ఒక 1 hour వరకు నా ప్లేస్లో తన ప్లేస్లో నేనన్నమాట. బ్రిలియంట్ ఐడియా. నాకెందుకు ఇలాంటి ఐడియాలు రావు? ఒక 1 hourకి నువ్వు నేను నువ్వు ఇన్ రియల్ లైఫ్ ఇక్కడ. ఓకే 2 hours 2 hours నీకు అంత ఓపిక ఉంటే నాకు ఓపిక ఉంది 2 hours చేద్దాం. డన్, రెడీ. ఓకే నేను వెళ్తున్నాను అమ్మ, నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళి నేను షాపింగ్ చేసుకుంటాను, నువ్వు నా దగ్గర రావద్దు. గో బ్యాక్. నాకు నేను ఈ డ్రెస్లన్నీ తీసుకున్నా, నాకు ఈ డ్రెస్లన్నీ కావాలి. చంప పగులుతుంది. అది చెయ్యి. పంచంటే ఇలా ఉండాలో. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి శ్రీనివాస్. సో ఇవాళ నేను ఎనహేమ్లో సౌత్ కోస్ట్ ప్లాజాకి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి షాపింగ్ ఏంటి అంటారా? లేదు, మా ఆడపడుచుతో తన కోసం చిన్న ఎక్స్చేంజ్ ఉంది అంటే వచ్చానమాట. ఇది కంప్లీట్ లగ్జరీ మాల్ అంట. బట్ ఇక్కడ కూడా చాలా డిస్కౌంట్స్, సేల్స్, ఇప్పుడు మేబీ సేల్స్ ఏదో సేల్ సీజన్ అనుకుంటా అండి. సో చాలా 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 డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయి. బాగున్నాయి. నాకు ఇక్కడ కూడా అంటే నచ్చింది, కానీ బట్ ఐ డోంట్ థింక్ సో. నేను ఏమి కొనదలుచుకోలేదు ఇక్కడ. బాగుంది, కానీ మీకు చూపిద్దాము ఊరికే అని చెప్పేసి ఇక్కడ నుంచి వి గోయింగ్ టు రాస్. ఇక్కడ రాస్ అండ్ అని ఒక మాల్ ఉందట, అండ్ టార్గెట్ అని ఉంది. మనకి టార్గెట్ అంటే వాల్మార్ట్ లాగానే టార్గెట్ కూడా, వాల్మార్ట్ ఉంది, టార్గెట్ ఉంది. సో ఇప్పుడు టార్గెట్ కొంచెం ఎక్కువ ఇది అని చెప్పేసి టార్గెట్ అన్నారు, అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడికి ఏంటంటే జస్ట్ ఇక్కడ ఒక 1 hour పని, ఏవో సమ్ రిటర్న్స్ ఎక్స్చేంజ్లు ఉన్నాయని చెప్పేసి వచ్చాము. బట్ ఇక్కడ ఏంటంటే నైస్ థింగ్ ఏంటంటే రిటర్న్ అండి, హాయిగా తీసేసుకొని వెంటనే ఇచ్చేస్తున్నారు. అస్సలు ఇబ్బందే లేదనమాట. ఇక్కడ కంప్లీట్ అన్నీ చాలా రిచ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఐ విల్ షో యూ. గవానా, డాల్సన్ గవానా, డిఎన్జీ నాకు బాగా నచ్చినాయి. ఈ షూస్ ఎంత బాగున్నాయి చూడండి. బాగుంది. విసిపోతున్నాయి కదా. అండ్ దీస్ సి 40% అంట. చెప్పులు కూడా బాగా ఉన్నాయి. సో డిఎన్జీ, సో మై గాడ్, ఇది $147. ఓకే, ఆల్ దీస్ ఇది $187 అంట. ఓ మై గాడ్, అన్నీ అంతే రేట్లో ఉన్నాయండి. మా అత్తయ్య గారు కొంచెం రిలాక్స్ అవుతున్నారు. మేము నడుచుకుంటూ అటువంటి రోడ్ అటువైపు దిగాము. సో దాటి రావడానికి మొత్తం తిరిగి వచ్చాం. అత్తయ్య హాయ్ చెప్పండి. సో దస్ ఇట్స్ జస్ట్ ఒక చిన్న ఇది, ఇంకా వేరే దానికి కూడా వెళ్తున్నాం, చాలా ఉంది. సో ఇక్కడ ప్రస్తుతానికైతే చాలా ఉన్నాయి బ్రాండ్స్, కానీ మేము ఇప్పుడు మా పని చేసేసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ ఏం షాపింగ్లు ఏం చేసే ఆలోచన కూడా లేదు, అంత ధైర్యం కూడా చేయదలుచుకోలేదు అనమాట. అన్నీ $100 ఉన్నాయండి. ఒక చిన్న ఫ్రాక్ చూస్తే $600 $700 ఉంది. సో అంత అవసరం లేదనిపించింది, అంత ధైర్యం కూడా చేయలేము అనిపించింది. A few moments later. హలో అండి, ఇప్పుడు నేను ఎల్వి స్టోర్కి వచ్చాను. అంటే కొందామని కాదు, చూద్దామని. చూడండి, ఒక్కొక్క బ్యాగ్ అయితే ఎంత కాస్ట్లీ ఉందో. చూడండి, ఈ బ్యాగ్ వచ్చేసేసి అరౌండ్ $2,800 అంట. ఇంకోటి అయితే ఇంకా చూసాను $3,100 అంట. సో ఇవన్నీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూపిస్తున్నారు అంటే, ఆ బ్యాగ్ ముట్టుకుంటే ఆ బ్యాగ్ ఏమన్నా మాసిపోతుందేమో అన్నట్టుగా చాలా జాగ్రత్తగా చూపిస్తున్నారు. సో అది ఒక 1900. ఎంత అది పింకీ? అది ఎంత ఆ బ్యాగ్?
$3050 సో ఇది ఎల్వి జ్యువెలరీయా ఒరిజినల్ గోల్డ్ అవేం కాదు కదా, నార్మల్ ఇవి. కాకపోతే బ్రాండ్కి కట్టాలి మనం. దిస్ ఇస్ ఎల్వి స్టోర్. ఇదేం మాల్ పింకీ? సౌత్ కోస్ట్ ప్లాజా కదా. సౌత్ కోస్ట్ ప్లాజా. అందరూ తెగ తీసుకుంటున్నారండి, డబ్బులు ఎక్కువైపోయినాయి ఇక్కడ. మనకి వాళ్ళు $3,300 అనగానే మనం లెక్కలు వేసుకుంటే దగ్గర 2.5 పైన 2.5 into 3 lakhs అవుతుంది. దీస్ ఆర్ ద పర్ఫ్యూమ్స్. The next day. నేను ఇప్పుడు బర్లింగ్టన్ వచ్చానండి. ఇది ఒక మాల్. యాక్చువల్లీ ఇది కూడా ఒక మాలే. నేను ఇవాళ 3 రోజుల నుంచి ఆల్మోస్ట్ మాల్స్ తిరుగుతున్నాను. సో రేపు LA వెళ్తున్నాం అనమాట, ట్రిప్. సో అంటే ఇక్కడ అంతా ఫస్ట్ ఏమనుకున్నానంటే ఏమన్నా తీసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే ఫస్ట్ తీసేసుకుందామని చెప్పేసి చూస్తున్నాను. చాలా చాలా బాగుంది ఇక్కడ. చాలా అన్ని బ్రాండెడ్ థింగ్స్ కూడా అన్నీ మనకి మంచి ప్రైస్లో వస్తున్నాయి. సో అందుకని కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. చెప్పాలి అంటే బాగున్నవి మనకి మంచి ప్రైస్లో వస్తున్నాయి కదా మనకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ దొరికే డిజైన్స్ మళ్ళీ మనకి ఇండియాలో దొరకవు. అఫ్కోర్స్ బ్రాండ్స్ మనకు దొరకవా అనుకోవచ్చు, ఇక్కడ కొంచెం ముందు వస్తాయి కదా. సో ఇక్కడ దొరికే డిజైన్స్ కానీ ఇక్కడ దొరికే ప్యాటర్న్స్ కానీ మనకి ఇండియాలో అంతగా దొరకవు. హాయ్. సో చెక్ చేస్తున్నాను, బాగున్నాయి. సో చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఏంటో మీకు అవన్నీ చూపిస్తాను అనమాట. సో దిస్ ఇస్ ద మాల్. మొత్తం ఉంది అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఫ్లోర్స్ ఉండవండి, మనలాగా ఫ్లోర్స్ లాగా ఉండదు. ఇక్కడ అంతా మొత్తం కాలిఫోర్నియా కానీ LA కానీ మొత్తం ఏంటంటే 1 or 2 floors అంట. స్కై స్క్రేపర్స్ ఏమీ ఉండవంట, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అట్లా ఉండవంట. సో ఇది ఏంటంటే ఇట్లా స్ప్రెడ్ అయింది. ఇట్ హ్యాస్ one more floor హియర్. అంతే, అంతకంటే ఎక్కువ హైట్స్ ఉండవు. 1 or 2 floors మ్యాక్సిమం ఇస్తారంట హైట్ ఇక్కడ. అంటే ఎర్త్ క్వేక్స్ ఏదన్నా ఇది అవ్వకుండా. అందుకని ఇందులో ఇది కొంచెం ఏంటంటే పెద్దగా ఉంటాయి. ఇక్కడే ఒక్కొక్క ఫ్లోర్ పెద్ద పెద్ద ఫ్లోర్స్. హ్యాండ్ బ్యాగ్స్, అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ చాలా బాగున్నాయి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్. కొంచెం తక్కువ రేట్లో అంటే మేబీ చాలా మంచి డిస్కౌంట్లో వస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి తెలియంది ఏంటంటే మనం డాలర్స్లో చూసి అబ్బా $20 అనగానే, కానీ మనం అది లెక్కేసుకుంటే కొంచెం మనకి అప్పుడు మనకి ఇది అవుతుంది. కానీ ప్రతిదీ మనం చాలా కేర్ఫుల్గా లెక్కేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు తెలియదు అనమాట, అయిపోతూ ఉంటుంది, చేస్తూ ఉంటాం. ఇవ్వండి మా అమ్మాయి చూసారా చాలా సీరియస్గా ఏదో షాపింగ్లు చేసేస్తూ ఉంది. ఏం చేస్తున్నావు లాస్యా? ఇదేంటి షూస్ తీసుకున్నావా? ఏ సైజ్? నీ సైజేనా? సో ఇక్కడ చూసారా మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్ ఇవన్నీ ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయి చూసారా. కొన్ని చిన్నవి ఉన్నాయి బట్ కొంచెం సైజ్ ఒక్కొక్కటి. బాడీ వాష్, బాడీ బటర్ అంట. ఇదేంటో ఎంత సైజ్ ఉందో. ఓ మై గాడ్, $7. పర్లా బాగానే ఉంది. $7 అంటే నార్మల్ $10ది $7కి వస్తుంది. ఇదేం బ్రాండో మనకు తెలీదు. దిస్ ఇస్ డవ్. ఓకే, షవర్ జెల్ ఉంది, లావెండర్ అంట. బాడీ వాష్, ఇక్కడ వాజిలిన్ ఇక్కడ బాగా వాడతారండి, మంచిగా వాడతారు వీళ్ళు. వాజిలిన్ మాయిశ్చరైజింగ్ జెల్ ఎంత ప్యాక్ ఉంది చూసారా. ఇక్కడ వీళ్ళు బాగా వాడతారు అనుకుంటా. బట్స్ దగ్గర నుంచి ఇది బాగుంది కదా, బ్యూటీ బట్స్. ఇవన్నీ నాకు బాగా నచ్చాయండి. కానీ $3.4 అంటే 4,832, $320. బట్ మనకి కూడా ఇదే రేట్లో వస్తుంది కానీ బట్ దిస్ ఇస్ క్యూట్, బాగుంది కదండి మేకప్కి సంబంధించి. కానీ ఇవి పెట్టుకోవడమే పెద్ద ప్రాబ్లము. మనకి ఎంత నచ్చినా మనకి పెట్టుకోవడం పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఫేషియల్ క్లెన్జింగ్ బ్రష్ క్యూట్గా ఉంది కదా. బట్ ఇది ఎంత? ఇది కూడా $4 బాగుంది. ఇట్లా మనం ఇవన్నీ కొన్ని తీసుకోవచ్చు బట్ నాకైతే బాగా అనిపించింది, తీసుకోవచ్చు అనిపించింది. సో ఇవాళ
ఇవాళ మీ ఇద్దరం ఒక పందెం వేసుకున్నామండి. రోజు ఈవిడ గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంటే ఫస్ట్ నాకంటే ముందు వచ్చారు కాబట్టి నాకు తెలియలేదు. నేను వచ్చేటప్పటికి కొంచెం విచ్చలవిడి అయిపోయింది అనమాట. అంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని. సో ఇవాళ ఏమనుకున్నానంటే ఇవాళ వరకు ఒక 1 hour వరకు నా ప్లేస్లో తన ప్లేస్లో నేను అనమాట. బ్రిలియంట్ ఐడియా, నాకెందుకు ఇలాంటి ఐడియాలు రావు? సో తను రోజు ఎలా బిహేవ్ చేస్తుంది, సో నాకెంత చిరాకు వస్తుంది, అయినా కానీ మేము ఓర్చుకుంటాం కదా. సో అందరి పేరెంట్స్కి ఇది ఒక ట్రిక్. సూపర్ అండి. మన ప్లేస్లోకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు బిహేవ్ చేసినట్టు మనం బిహేవ్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుందేమో అని ఒక చిన్న పిచ్చి ప్రయత్నం అనమాట. అర్థం అయినా కూడా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు కాబట్టి ఏదో ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఓకే లాస్య, ఒక 1 hourకి నువ్వు నేను నువ్వు ఇన్ రియల్ లైఫ్ ఇక్కడ. ఓకే 2 hours 2 hours నీకు అంత ఓపిక ఉంటే నాకు ఓపిక ఉంది 2 hours చేద్దాం. డన్, రెడీ. ఓకే ద టైమ్ స్టార్ట్స్ నౌ. అమ్మా నాకు ఈ షూ కావాలి, కొను. వద్దు, నాకు కావాలి, కొను. నేను కొనుక్కుంటా. నేను ఈ షూ కొనుక్కుంటున్నా. అరే వద్దు, నేను ఈ షూ కొనుక్కుంటున్నాను. నేను ఇది కొనుక్కుంటున్నాను అంతే. నువ్వేం చేస్తావో చేసుకో. ఇది ఉంది కదా ఈ చెయ్యి, అదే నీ చంప మీద ప్యాట్ మేరేస్తా అంటారు. నువ్వు కొట్టవు కదా, అయినా నీకు అంత సీన్ లేదు. అబ్బమ్మా నేను వెళ్తున్నాను. అమ్మ నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళి నేను షాపింగ్ చేసుకుంటాను. నువ్వు నా దగ్గర రావద్దు. గో బ్యాక్. ఎక్స్ట్రా నేను చేస్తా. నువ్వేం చెప్పినా నేను చేస్తా. నేను లేకపోతే డాడీని అడుగుతా. చూడు, అరే నేను అడుగుతా పో. నువ్వు నాతో మాట్లాడుకో. నేను వెళ్ళిపోతున్నా. ఏయ్ ఏం ఫీల్ ఉండదు మామ. ఏయ్ నేను ఇటు వెళ్ళిపోతా. నువ్వు పోమ్మా. మన షాప్ లో నాకు తెలియదు, నాకు కావాల్సిందే. నువ్వేమన్నా చేసుకో, నాకు కొనాల్సిందే. నువ్వు నిజంగా చెప్తున్నా కొడతా. నువ్వేం కొట్టలేవు, నీకు అంత సీన్ లేదు. నాన్నకు చెప్తా నేను. నన్ను ఏం చేయలేవు, మేమేం చేయలేవు. నిజంగానే కొడతాను. నేను అవన్నీ కొనేసుకుంటా. షాప్ గురించి నేను నాకు కావాల్సినవి అన్నీ కొనేసుకుంటా. సో యా, ఇప్పుడు మేము కాసేపటి తర్వాత మా ఆయన్ని చూసేస్తామన్నమాట. లాస్యా, ఏయ్ అలాంటివి చూడకూడదు. నాకు ఇయే కావాలి. ఏయ్ డా, గొడవ చేసామంటే చెప్తున్నా. పెద్ద వార్నింగ్ ఇది. నేను గొడవ చేస్తాను. చేస్తావు కదా, సరే. నేను గొడవే చేస్తా. నాకు నేను ఈ డ్రెస్లన్నీ తీసుకున్నా. నాకు ఈ డ్రెస్లన్నీ కావాలి. చంప పగులుతుంది. అది చెయ్యి. పంచంటే ఇలా ఉండాలో. నాకు వద్దు. నాకు ఇవన్నీ కావాలి. ఇది అంతా కావాలి. ఈ నాట్స్ ఇదంతా కావాలి. నాట్స్ వెరీ ఫామ్ వాళ్ళది. నాకు ఇది కావాలి. నాకు ఇది కూడా కావాలి. నాకు తెలీదు. ఇవన్నీ కావాలి. ప్యాంట్స్ ఏం చేసుకున్నాను? ఆడుకుంటా. నేను ప్యాంట్స్ తో ఆడుకుంటా. వేరే పిల్లల ప్యాంట్స్ ఉంటాయి అవి కొనేసి. నాకు ఇవే పెద్దవి కావాలి. నాకు పిల్లల ప్యాంట్స్ వద్దు. ఇల్లు క్లీన్ చేయొచ్చు. ఇల్లు క్లీన్ చేయొచ్చు. ఇండియా ఎలా తీసుకెళ్తాం? తీసుకెళ్ళచ్చు, పట్టుకుని తీసుకెళ్ళచ్చు. నాకు తెలీదు. సరే, నాకు ఈ ప్యాంట్స్ కావాలి. లేదు కదా, నాకు ఇదేదో కావాలి. ఇదేదో బాగుంది. ఈ క్లిప్స్ కావాలి. నాకు ఓవర్ యాక్షన్ చేసావంటే ఈ క్లిప్స్ కావాలి. నా ప్యాడ్ కి వాడుకుంటా. నేను నా ప్యాడ్ కి వాడుకుంటాను. ఫుడ్ క్లిప్స్ అయినా కూడా కొనిస్తా. మంచి యూనికార్న్ క్లిప్స్ కావాలా నీకు? కావాలి. నాకు ఈ క్లిప్స్ కావాలి. అమ్మ తల్లి, నీకు దండం పెడతానమ్మా. అవి కాదు. డా, ఓవర్ యాక్షన్ చేసావంటే చెయ్యి పగులుతుంది, చిత్తం పగులుతుంది. సరే, నాకు ఈ స్పూన్స్ కావాలి. నాకు బాక్స్ కి కావాలి. ఇంట్లో పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇంత ఉన్నాయి. నువ్వు ఫుడ్ తినొచ్చు పరా. నాకు ఈ ప్లేట్ నాకు నచ్చింది. పేపర్ ప్లేట్స్ కొనుక్కుంటాను. నాకు ఇది కొనిపెట్టు. నాకు తక్కువే. ఇది $5. ఏం పర్లేదు, చీప్. సరే, మేకప్ కి వెళ్దామా? మేకప్ సెక్షన్ కి. సరే పద. మేకప్ కొనిపెట్టు. నాకు బాటిల్స్ భలే ఉన్నాయండి, ట్రెండీగా. ఎందుకు ఆల్రెడీ అమ్మ అంటున్నావు. ఇప్పుడు నేను కూతుంది కదా. మరి నువ్వే మాట్లాడి నల్లి అంటున్నావు. చూడు, నీకు ఏ వాటర్ బాటిల్ కావాలో చెప్పు, పెద్దది కొనిస్తాను. మేకప్ పెద్దది వాటర్ బాటిల్. ఏం కావాలో చెప్పు. ఏం కావాలి? నాకు 4 కావాలి.
4 కావాలా? 4 వద్దు, ఒకటే. నా దగ్గర అంత లేవు. నాకు పోనీ నాకు 3 కావాలి. సరే 2. 3 కావాలి. 3 కావాలి. మేకప్ అయితే ఇన్ని కావాలి. సరే ఏం వద్దు, పద. నాకు కావాలి. మనీ నేను కొనుక్కుంటా. నువ్వేమన్నా సరే నేను కొనుక్కుంటా, లేదంటే నేను ఇక్కడి నుంచి రాను. రాకీని పంపిస్తా. రాకీని వేరే దగ్గరికి పంపిస్తా. నాకేం పర్లేదు, రాకీని పంపించేసినా పర్లేదు. నాకు పర్లేదు, నాకు మాత్రం కొనిపించాల్సి. నేను రాను. మేకప్ దగ్గర చూద్దాం. నేను రాను. మేకప్ చూద్దాం. మీకు మేకప్ ఇష్టం కూడా. మేకప్ చూద్దాం. నాకు ఈ డ్రెస్ కావాలి. ఏది? ఈ డ్రెస్ కావాలి. ఇచ్చి నాకు ఇది కావాల్సిందే. పోనీ ఈ డ్రెస్ కొనిపెట్టు. పోనీ ఇది కొనిపెట్టు. ఇప్పుడు డ్రెస్సులు కాదు, మేకప్ చూసుకుందాం నాన్న. మేకప్ చూసుకుందాం. నాకు వద్దు. మేకప్ అండ్ డ్రెస్సెస్. ఫస్ట్ మేకప్ చేద్దాం, తర్వాత డ్రెస్సెస్. ఇవన్నీ చాలా బాగున్నాయి ఫ్రాకులు. సో ఈ మాల్లో ఇదంతా మొత్తం ఈ కలెక్షన్ బెడ్డింగ్ సెక్షన్ అండి. ఇవన్నీ ఉన్నాయి. బ్లాంక్ క్విల్స్ అంటే బోల్డ్ అన్ని క్విల్స్ ఉన్నాయి, నాప్కిన్స్ ఉన్నాయి. అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. అన్నీ చాలా చాలా అంటే క్వాలిటీ చాలా బాగుంది. బట్ ఏంటంటే మనం ఇన్ని మోసుకొని అయితే తీసుకురాలేం కాబట్టి మన ప్లేస్కి వాటర్ బాటిల్స్ అయితే చాలా బాగుంది. నాకు ఎంత నచ్చేసాయి. సిప్పర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో టేక్ సీ దిస్, క్యూట్గా ఉన్నాయి మగ్స్. కాకపోతే ఏమో $10, 800 రూపీస్ అంట. అది కొంచెం కాస్ట్ అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ గుడ్. ఇది $10. మనకి అంతే. మనకి ఆల్మోస్ట్ 820 అంటే 820 రూపీస్ అంటే ఓకే, మనకి ఆల్మోస్ట్ అంతే పడుతుంది. కాకపోతే వీళ్ళు ఇక్కడ ట్యాక్స్ వేస్తారంటండి. కాలిఫోర్నియా ట్యాక్స్ అని ఏదో వేస్తారంట. స్టేట్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుందంట. అదొక్కటి మనకి ప్రాబ్లము. డ్యూటీ ఫ్రీ స్టోర్స్లో మనం దుబాయ్ ఎయిర్పోర్ట్లో అట్లా కొనుక్కోవచ్చేమో కొన్ని. బట్ ఇక్కడ ఏమో ఇది ఇలా ఉన్నాయి. సో ఈ బెడ్డింగ్ సెట్స్, టవల్స్. టవల్స్ భలే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ చూడు మమ్మీ, చూడు. ఇది బాగుంది కదా, వాటర్ మెలన్. ఇది గాగల్స్ ఫ్రీ ఇచ్చినట్టున్నాడు. చాలా సరిపోదు. చిన్న పిల్లలది గాగల్స్, మరీ చిన్నవి. దీస్ ఆర్ గుడ్. టవల్స్ చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్. ఇది అమెరికన్ ఫ్లాగ్, చాలా బాగున్నాయి.